కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చిందో తెలుసు. మళ్ళీ వివరంగా చెప్తాను. దుబ్బాక ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్ రాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి వినాలేదు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. హుజాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 48 గెలిచాం. మీరు తిప్పి ఓడితే 2 కూడా 3 కూడా గెలవాలి, మీరు 2 గెలిచారు. మీరు కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో 0 అని అధ్యక్షున్నప్పుడు, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇలా మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారో అందరూ తెలుసు. కరీంనగర్ లో అదే సాక్ష్యము. ఇవాళ బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంఐ కుమ్మక్కైంది. వాస్తవమా కదా చెప్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకుని చెప్పారు. ఇంకా నేను బీఆర్ఎస్ ఒకటంటే నా మీద నీకంటే ఎక్కువ కేసులు నా మీద పెట్టాడు. నేను ఒక్కసారి జైలుకి పంపిండు కేసీఆర్, నన్ను 2 సార్లు జైలుకి పంపిండు. ఇంట్లోకెళ్లి గురవర గుంజుకపోయారు, రాత్రంతా రోడ్ల మీద దింపారు, నా ఆఫీస్ మీద దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల మీద, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా అధ్యక్షుడి మీద 30-40 కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, నా కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. నా కార్యకర్తలను పండుగలు పబ్బాలు లేకుండా జైలు పంపిన మూర్ఖుడు కేసీఆర్. దసరాపుడు నల్గొండలు వేరు, వినాయక చవితికి వరంగల్ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది. మేము ఇబ్బంది పడ్డది మా కార్యకర్తలు. ఇప్పటికీ మా కార్యకర్తలు, మా నాయకులు కోట చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటి కూడా. కానీ ఏ రోజు జెండా ఇష్టపడలే. మేము మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడం, పేదల రాజ్యం, మోడీ రాజ్యం, రామరాజ్యం రావాలని కష్టపడి పనిచేస్తున్నాం. మేము నేనంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అన్నావు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? 2,500 రూపాయలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఏవి అంటే 2,500 ఇక ఇయ్యా. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను మా తాతమ్మలకు, అమ్మమ్మలకు. ఏవి బడ్జెట్ లో కేటాయింపులు? ఒక్క పైసలు అంటే ఇయ్యానట్టుగా. తులం బంగారం ఇయ్యడు, స్కూటీలు ఇయ్యడు, రైతు భరోసా ఇయ్యడు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు డిఎల్ లేవు, పీఆర్సీ అమలు చేయడు. ఇక దేనికోసం బడ్జెట్ అంటే ఇవాళ ఏం చెప్తుండు? ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తాడట. ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తాడట రాష్ట్ర ముఖ్యమంత్రి.